Hello everyone, welcome to PSR Academy. So previous section, uh, galvanics electrochemical series completed. So today's section is Nast equation. Nast equation. సో ఇక్కడ మన నెక్స్ట్ ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కనుక్కున్న ఫార్ములా ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059 ఇంటూ ఎన్ ఇంటూ లాగా ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెడ్ కాన్సన్ట్రేషన్. సో ఇది మనకి ఫైనల్ ఫార్ములా. సో ఇక్కడ నెక్స్ట్ అనేది ఏం చెప్పంటే ఒక దేనికి రిలేషన్ క్రియేట్ ఒక ఈక్వేషన్ చెప్పండి ఎవరెవరికంటే ద వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ సెల్ పొటెన్షియల్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. సొల్యూషన్లో మనకి అయాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి క్యాటయాన్ ఎలక్ట్రోడ్స్ అయాన్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అయాన్స్కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి సెల్ పొటెన్షియల్కి మధ్య వేరియేషన్కి ఒక ఫార్ములా ఇచ్చాడు. దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ ఈక్వేషన్. సో వాట్ ద నెక్స్ట్ ఈక్వేషన్, ద వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సెల్ పొటెన్షియల్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్ is given by next equation. So that is the next equation. దాన్ని ఎలా డిరైవ్ చేస్తారంటే మనం by using the want of equation. So according to want of equation. సో ఇక్కడ ఏంటంటే మనకి డెల్టా G ఈక్వల్ టు డెల్టా G నాట్ ప్లస్ 2.303 ఇంటూ R ఇంటూ T ఇంటూ లాగ్ Q. So this is the want of equation. Delta G equal to delta G naught plus 2.303 R into T into log Q. సో ఇక్కడ మరి డెల్టా G naught అంటే ఏంటంటే మనకి థర్మోడైనమిక్స్లో నేర్చుకుంటాం. డెల్టా G ఈక్వల్ టు మైనస్ N ఇంటూ F ఇంటూ ఈ సెల్. డెల్టా G naught ఈక్వల్ టు మైనస్ N ఇంటూ F ఇంటూ ఈ నాట్ సెల్. Sir, what is the delta G? Delta G means Gibbs free energy. Gibbs free energy. Gibbs free energy. Delta G naught means standard Gibbs free energy. Okay, E cell means electrode potential. Here Q equal to reaction coefficient. Reaction coefficient means product concentration by reacted concentration. Here R equal to universal gas constant, T equal to temperature. Okay, so delta మనం నెక్స్ట్ ఈక్వేషన్ ఆ ఫార్ములా డెరివేషన్ చేయాలంట. దానికోసం మనకి ఇక్కడ వాంట్ ఆఫ్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో వాట్ ఇస్ ద వాంట్ ఆఫ్ ఈక్వేషన్, డెల్టా G ఈక్వల్ టు డెల్టా G నాట్ ప్లస్ 2.303 R ఇంటూ T ఇంటూ లాగ్ Q. సో డెల్టా G అంటే ఏంటంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ డెల్టా G ఈక్వల్ టు మైనస్ N ఇంటూ F ఇంటూ ఈ నాట్ సెల్. డెల్టా G నాట్ ఈక్వల్ టు మైనస్ N ఇంటూ F ఇంటూ ఈ నాట్ సెల్. సో ఇక్కడ Q ఈక్వల్ టు రియాక్షన్ కోఎఫిషియంట్ మీన్స్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకున్నాము. AA ప్లస్ BB gives CC plus DD. ఇక్కడ చూడండి,
ఇక్కడ డెల్టా జీ నాట్ అంటే జీ అంటే మనకి ఎన్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఈ సెల్, ఇయర్ మైనస్ ఎన్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఈ నాట్ సెల్ ప్లస్ 2.303 R into T into log of product concentration by reactant concentration. Both side divided with minus n into Fm. Both side divided with minus n into F. Here minus n into F into E naught cell by minus n into F into n into Fm. Here minus n into F into E naught cell by minus n into F plus 2.303 into R into T by minus n into F log of product concentration by reactant concentration. Here cancel up, here cancel. So E cell equal to E naught cell minus 2.303 into R into T by n into F log product by reactant. So here this total value here this total value here F equal to Faraday 1 Faraday equal to 96,500 coulombs ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుని మనకి E cell equal to E naught cell minus 0.059 by n into log product concentration by reactant concentration. So this is the Nernst equation. So this is the derivation. So మనకి ఇక్కడ డెరివేషన్ ఇక్కడ అవసరం మనం ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. వాట్ ఇస్ ద Nernst equation? E cell equal to E naught cell minus 0.059 by n into log product by reactant concentration. So మరి వాట్ ఇస్ ద n? n equal to number of loss of electrons or gain of electrons. మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది, ఎలక్ట్రాన్ లాస్ అయినగా ఇన్ని ఎలక్ట్రాన్ లాస్ అయితే అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నట్టు. సో ఇది మనకి నెక్స్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ కొన్ని లీడ్ క్వశ్చన్లు ఏమంటారంటే ఒక సెల్ రియాక్షన్ ఇచ్చాడు, రైట్ ద నెక్స్ట్ ఈక్వేషన్ అన్నట్టు. Previous question Z convert to Zn plus 2 aqueous salvage, copper plus 2 convert to copper. Write the E cell, write the E cell by using the next equation. ఇది ఇచ్చాడు సెల్ రియాక్షన్ ఇచ్చాడు, దానికి నెక్స్ట్ ఈక్వేషన్ రాయమన్నాడు. సో మనకి ఏంటి నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చిన డేటా ఏంట్రా Zn plus 2 solvent, Cu plus 2 convert to Cu. This is the solid, this is the aqueous solid. గుర్తుపెట్టుకోండి, అయాన్స్ ఎప్పుడు aqueous ఫామ్ ఉంటాయి, ఎలిమెంట్స్ మెటల్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. అప్పుడు దీనికి సెల్ రియాక్షన్ రాసుకోండి. మనకి ఎందుకంటే ప్రొడక్ట్ నెక్స్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో దీనికి సెల్ రియాక్షన్ రాసుకుంటే మనం ఏం చెప్పుకున్నాం, మనం ఎల్ఆర్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ అంటే రియాక్టెంట్, రైట్ అంటే ప్రొడక్ట్. సో Zn సాలిడ్ ప్లస్ కాపర్ ప్లస్ 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. What is the next equation, Ram? Next equation, E cell equal to E naught cell minus 0.059 by n into log product concentration by reactant concentration. Here E cell equal to
E naught cell minus 0.059 by N means loss of electrons, gain of electrons. Here Zn convert to Zn plus 2, copper plus 2 convert to copper. So in this equation N equal to 2 electrons loss, 2 electrons gain by 2 into log of what are the products here? This is the products, this is the reactants. ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ మనకి సాలిడ్ స్టేట్ లో ఉంది. సో సాలిడ్ స్టేట్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యూనిటీ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో ఇక మీరు Zn plus 2 concentration into Cu concentration by Zn concentration into Cu plus 2 concentration. ఈ రెండు మనకి సాలిడ్ స్టేట్ లో ఉన్నాయి, కాపర్ జింక్, కాబట్టి వాటిని మనం యూనిటీగా తీసుకుంటాం, ఒకటని తీసుకుంటాము. సో మనకి అప్పుడు మీకు ఏమొస్తుందంటే ఈ సెల్ మైనస్ 0.059 by 2 into log of Zn plus 2 concentration by Cu plus 2 concentration. So this is the answer. ఓకేనా, డానియల్ సెల్ కి మనకి నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059 by 2 into log of Z కాన్సన్ట్రేషన్ బై కాపర్ ప్లస్ 2 కాన్సన్ట్రేషన్. ఇది 1 ఇయర్ క్వశ్చన్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ న్యూమరికల్స్ చేద్దాము. The galvanic question, the galvanic cell Zn convert to Zn plus 2, soluble Cu plus 2 convert to Cu. Here this concentration 0.01 molar ఇచ్చాడము, copper plus 0.1 molar, 0.1 molar ఇచ్చాడు. Calculate the E cell of the reaction given E naught of Zn plus 2 convert to Zn equal to minus 0.8 volt and copper plus 2 convert to copper equal to 0.4 volt. ఇది డేటా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ సెల్ అడిగాడు, గుర్తుపెట్టి కనుక మనకి సార్ ఫార్ములా ఏమి అప్లై చేసుకోవాలంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి, అది సెల్ రియాక్షన్ ఇచ్చి ఈ సెల్ కనుక్కోమంటాడ్రా. ఖచ్చితంగా ఇక్కడ మీకు కింద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇచ్చాడ్రా. అంటే ఇక్కడ ఏంటి కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, ఈ సెల్ అడిగితే ఖచ్చితంగా మనకేంటి నెక్స్ట్ ఈక్వేషన్ రా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా? నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి మనకి? ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059 రా. మన సింపుల్గా దాన్ని 0.06 తీసుకుని సింపుల్ క్యాలిక్యులేషన్ వస్తుందిరా. 0.059 ప్లస్లో నేను 0.06 తీసుకున్నారా. 0.059 నథింగ్ బట్ 0.06 బై N ఇంటూ లాగ్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. వాట్ ఇస్ ద ఈక్వేషన్ రా? Zn plus 2, copper plus 2, copper is given, this concentration 0.1, this concentration 0.1 ra. You write the cell reaction LR. So Zn solid plus copper plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. Here copper plus 2 concentration is given the 0.1, this is the 0.01. Loss of electron, gain of electron, N equal to 2. So substitution. Here E naught cell. So how to calculate E naught cell? E naught cell equal to what is the formula? E naught reduction potential of cathode minus reduction potential of anode. కొన్ని క్వశ్చన్స్లో మనం డైరెక్ట్గా ఇస్తుంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇవ్వకుండా క్యాథోడ్ వాల్యూ, యానోడ్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ చూడండి, metal ion convert to metal, Rp is given. This is the Rp. Here also both are Rp is given. In this case cathode minus, what is the cathode, what is the anode? Simply you know, bigger number minus smaller number, higher SRP value minus lower SRP value. Here cathode higher SRP value
0.4 minus of minus 0.8, that equal to 1.2 volt E0 cell. Now substitution. E cell minus E0 cell value 1.2 minus 0.06 by n value 2 log of product concentration by what is the product solids consider చేసుకుంటాము, ఓన్లీ అయాన్స్ రాసుకుంటాము. Zn plus 2 concentration by copper plus 2 concentration. So 1.2 minus 0.03 log of Zn plus 2 concentration ఎంతమ్మా 0.01 by copper plus 0.1. So 1.2 minus 0.03, here denominator numerator multiple with 100. So 1 by 10. So here 1 by 10 means 10 to the power minus 1, 0.03 into 10 to the power minus 1. Here log a power n formula n log a. So here 10 log 10 to the power minus 1 means 1.2 minus 0.03 minus 1 into log 10. Log 10 value 1.2 plus 0.03, that equal to 1.23 volt. So this is the answer. So this is the మనకి నెక్స్ట్ ఈక్వేషన్ బేసిస్ క్వశ్చన్స్ మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇస్తుంటాడు, ఓకేనా. ఈ సెల్ కనుక్కోమంటాడు. ఈనాట్ సెల్ సమ్సన్ డైరెక్ట్గా ఇస్తాడు, సమ్టైమ్ ఇలా క్యాథోడ్ వాల్యూ ఇస్తాడు, యానోడ్ వాల్యూ ఇస్తాడు. మనం దాన్ని ఏం చేయాలంటే క్యాథోడ్ మైనస్ యానోడ్గా మార్చుకొని చేసుకుంటాడు. సో దిస్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ సింగిల్ ఎలక్ట్రోడ్ సిస్టమ్. సో సింగిల్ ఎలక్ట్రోడ్ ఒక ఎలక్ట్రోడ్ ఇచ్చాడు మనకి, ఎలక్ట్రోడ్ తీసుకున్నాము అటు క్యాథోడ్ దగ్గర యానోడ్ దగ్గర అలా. సో ఇక్కడ మనకి చూడండి నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ సింగిల్ ఎలక్ట్రోడ్ కేస్ 1 ఫర్ ఎట్ యానోడ్. సో ఎట్ యానోడ్ దగ్గర మనకి ఏ రియాక్షన్ జరుగుతుందిరా, ఆక్సిడేషన్ జరుగుతుందిరా. యానోడ్ దగ్గర జరుగుతుందా, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ అంటే చూడండి, మెటల్ కన్వర్ట్ టు మెటల్ అయాన్, లాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. దిస్ ఇస్ ద సాలిడ్ స్టేట్, దిస్ ఇస్ ద ఆక్వస్ స్టేట్. సో దీని కాన్సన్ట్రేషన్ నేను సి అనుకున్నాను, కాన్సన్ట్రేషన్ ఏమనుకున్నాము సి అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, ఈ సెల్ ఈక్వల్ టు E0 cell minus 0.06 by n into log product concentration by reactant concentration. So here E0 cell minus 0.06 by general equation కాబట్టి n equal to ఎంత number of electron, loss of electron n electron plus log of product ఎవరు ఇక్కడ m plus n by reactant to solid state. So here E0 cell minus 0.06 by n into log దీని కాన్సన్ట్రేషన్ ఏమనుకున్నామురా సి. కాబట్టి మనకి ఈ సెల్ కనుక్కోవడానికి సింగిల్ యానోడ్ దగ్గర ఫార్ములా ఏంటి, ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.06 by n into log కాన్సన్ట్రేషన్. సో దీనికి ఒక క్వశ్చన్ తీసుకున్నాం చూడండి. ఎగ్జాంపుల్ Zn solid convert to Zn plus 2 aqueous. This concentration equal to 0.01 molar అని ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. దీనికి నెక్స్ట్ ఈక్వేషన్ అప్లై చేయమన్నా. నేను ఫార్ములా ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.06 by n into log of product concentration by reactant concentration. So here E0 cell minus 0.06 by loss of electron, gain of electron ఎంతమ్మా 2. Product ఎవరు ఇక్కడ Zn plus 2 concentration by Zn solid. So here E0 cell minus 0.03 log of Zn plus 2 concentration 0.01 by unity.
సో ఇయర్ ఈ నాట్ సెల్ మైనస్ 0.03 దీని ఎలా రాసుకోవచ్చు లాగ్ 0.01 అంటే 10⁻⁻² రాసుకోవచ్చము. సో ఇయర్ ఈ నాట్ సెల్ మైనస్ 0.03 మైనస్ 2 ఇంటూ లాగ్ 10 వాల్యూ ఎంత మనకి 1. సో ఇయర్ ఈ నాట్ సెల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.06. సో ఈ విధంగా మనకి ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ ప్లస్ 0.06. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదిరా. ఓకే, అంటే యానోడ్ దగ్గర మనకి సింగిల్ ఎలక్ట్రోడ్ సిస్టమ్, అంటే యానోడ్ దగ్గర మనకి ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ లాగ్ C. at cathode రా సింగిల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ at cathode. కేస్ 2 at cathode అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది మనం రిడక్షన్ రా. ఇక్కడ చూడండి రిడక్షన్ అంటే ఏంటి, మెటల్ అయాన్ కన్వర్ట్ టు మెటల్, లాస్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కన్వర్ట్ టు m సాలిడ్. దీని కాన్సన్ట్రేషన్ C అనుకున్నాం రా. సేమ్ ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ లాగ్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ రా m సాలిడ్ బై m ప్లస్ n. ఈ సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ లాగ్ సాలిడ్ ఫార్ములా 1 బై దిస్ కాన్సన్ట్రేషన్ అంతమా C. సో ఈ నాట్ సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ లాగ్ 1 బై C అంటే C⁻⁻1 రా. సో ఈ నాట్ సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ మైనస్ 1 ఇంటూ లాగ్ C, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ రా. సో ఈ నాట్ సెల్ ప్లస్ 0.06 బై n ఇంటూ లాగ్ C. సో ఈ క్యాథోడ్ దగ్గర అట్ యానోడ్ దగ్గర డిఫరెన్స్ ఏంటి, అట్ యానోడ్ దగ్గర మనకి ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ వస్తుంది రా, మైనస్ 0.06 బై n ఇంటూ లాగ్ C. బట్ ఇటు క్యాథోడ్ దగ్గర ప్లస్ 0.06 బై n ఇంటూ లాగ్ C అని వస్తుంది. దిస్ ఇస్ కేస్ నెంబర్ 2. సో నెక్స్ట్ కేస్ నెంబర్ 3. కేస్ నెంబర్ 3లో in SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ లో ఎక్కడ ఎట్ యానోడ్ SHE యాక్ట్స్ యాజ్ యానోడ్ రా. సో SHE యాక్ట్స్ యాజ్ మనకి యానోడ్ అంటే అక్కడ ఏ రియాక్షన్ జరుగుతుంది, యానోడ్ దగ్గర మనకి క్యాథోడ్, యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది మనకి ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిడేషన్ రా, ఆక్సిడేషన్ అంటే మనకి ఇక్కడ చూడండి H2 గ్యాస్ కన్వర్ట్ టు 2H ప్లస్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్. ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్. H2 గ్యాస్ కన్వర్ట్ టు 2H ప్లస్ రా. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఈక్వేషన్ అప్లై చేయండి. SHE దగ్గర వాటి ఫార్ములా ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ లాగ్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ రా. ఈ నాట్ సెల్ ఫర్ SHE రా ఎంత ఫిక్స్డ్ వాల్యూ రా 0. బికాజ్ SHE is the reference electrode రా, దాని ఈ నాట్ సెల్ వాల్యూ 0. హియర్ 0 మైనస్ 0.06 బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నమ్మా 2 మైనస్ లాగ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎవరు ఇక్కడ H ప్లస్ కోఎఫిషియంట్ ఉంది రా 2 బై H2 ఎలిమెంటరీ ఫార్మ్ రా యూనిటీ మైనస్ 0.06 బై 2 ఇంటూ లాగ్ A పవర్ 2 రా 2 ఇంటూ లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ 2 క్యాన్సిల్ రా మైనస్ 0.06 ఇంటూ లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ ద ఈ సెల్ రా. ఇక్కడ చూడండి మనకి pH ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ కి ఈక్వల్ రా. ఫస్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం నేర్చుకుంటాం. pH ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ కాన్. ఇక్కడ చూడండి మైనస్ లాగ్ H ప్లస్ లో మీరు ఏం రాసుకోవచ్చు 0.06 ఇంటూ
pH. కాబట్టి ఈ సెల్ ఈక్వల్ కి pH కి రిలేషన్ వచ్చింది ఫార్ములా మనకి ఇక్కడ. ఈ సెల్ ఈక్వల్ టు 0.06 ఇంటూ pH. ఇది ఎక్కడమ్మా ఎట్ యానోడ్ దగ్గర, ఓకేనా. సో క్యాథోడ్ దగ్గర కూడా సేమ్ వస్తుంది, సైన్ మారిపోతుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ అట్ SHG దగ్గర H2 కన్వర్ట్ టు 2H ప్లస్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ సబ్స్టిట్యూషన్ చేసామమ్మా. ఇది వచ్చిందిరా pH ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్. సో మైనస్ లాగ్ H ప్లస్ మనం ఏం రాసుకున్నాం అంటే pH. కాబట్టి వాట్ ఇస్ ద ఫార్ములా? ఈ సెల్ ఈక్వల్ టు 0.06 ఇంటూ pH. మన క్వశ్చన్స్ ద్వారా ఈ సెల్ కనుక్కోమంటాడు, pH వాల్యూ ఇస్తాడు. ఫార్ములా ఈ సెల్ ఈక్వల్ టు 0.06 ఇంటూ pH. నెక్స్ట్ కేస్ 4. SHG అంటే క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర మనకి రియాక్షన్ జరుగుతుంది, రిడక్షన్. ఇక్కడ 2H ప్లస్ అనేది 2 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుని ఎలా కన్వర్ట్ అవుతుందంటే H2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుందా. సో ఫార్ములా ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.06 బై n ఇంటూ లాగా ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. దీని వాల్యూ ఎంత? 0. ఎందుకని SHGకి E0 సెల్ వాల్యూ 0. 0 మైనస్ 0.06 బై లాస్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ 2 లాగా ప్రొడక్ట్ ఎవర్రా H2 బై H ప్లస్ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్ మైనస్ 0.03. సో ఇక్కడ లాగ్ 1 బై H ప్లస్ హోల్ స్క్వేర్. లాగ్ H ప్లస్ పైకి తీసుకెళ్తే 0.03 ఇంటూ లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ పవర్ మైనస్ 2. లాగ్ ఏ పవర్ మైనస్ 2 రా మైనస్ మైనస్ 0.06 మైనస్ 0.03 ఇంటూ మైనస్ 2 ఇంటూ లాగ్ H ప్లస్ రా. సేమ్ pH ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం, మైనస్ లాగ్ H ప్లస్ అని రాసుకోవచ్చు అని చెప్పాము. సో ఇక్కడ దీన్ని బట్టి 0.03 ఇంటూ 2 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ మైనస్ 0.06 ఇంటూ pH. కాబట్టి మనకి సింగిల్ ఎలక్ట్రోడ్ సిస్టంలో మనకి ఈ సెల్ SHG అటు క్యాథోడ్ దగ్గర కనుక్కున్న ఫార్ములా అంటే ఈ సెల్ ఈక్వల్ మైనస్ 0.06 ఇంటూ pH. యానోడ్ అయితేనేమో 0.06 ఇంటూ pH. అక్కడ నెగిటివ్ పాజిటివ్ సైన్ రా, ఇయర్ నెగిటివ్ సైన్. నెక్స్ట్ వన్. థర్మోడైనమిక్కి ఎలక్ట్రోకెమిస్ట్రీకి రిలేషన్స్ రా. ఒక థర్మోడైనమిక్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ రా. థర్మోడైనమిక్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ కొన్ని రిలేషన్స్ రా మనకి. సో ఫస్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ delta G and E cell Gibbs free energy versus electrode potential. ఎన్ని ఫార్ములా ఉన్నా చెప్పుకున్నారా. డెల్టా G ఈక్వల్ టు మైనస్ n ఇంటూ F ఇంటూ E సెల్ ఆర్ డెల్టా G నాట్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ F ఇంటూ E నాట్ సెల్. here n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ ఆర్ gain, F equal to Faraday. 1 Faraday that equal 96,500 coulombs. Okay, direct question మనకి న్యూమరికల్స్ నీట్ అడుగుతున్నాడమ్మ. డెల్టా G అండ్ E నాట్ సెల్ రిలేషన్ బిట్వీన్ ఒక థర్మోడైనమిక్ రిలేటెడ్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ. దిస్ థర్మోడైనమిక్ డేటా రా, ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ డేటా. సో డెల్టా G ఈక్వల్ టు మైనస్ n ఇంటూ F ఇంటూ E సెల్ ఆర్ డెల్టా G నాట్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ F ఇంటూ E నాట్ సెల్. ఈ సెల్ అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఈ నాట్ సెల్ అంటేనేమో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ రిలేషన్ బిట్వీన్
రిలేషన్ బిట్వీన్ డెల్టా జీ నాట్ అండ్ కేసీ. కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో కేసీ అంటే ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అంటే మనం తీసుకున్న రియాక్షన్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నట్టు. మనకి ఫార్ములా డెల్టా జీ ఈక్వల్ టు అకార్డింగ్ టు వాంట్ ఆఫ్ ఈక్వేషన్ డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ 2.303 into R into T into log Q రియాక్షన్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అన్నట్టు. అంటే ఇక్కడ మనకి రియాక్షన్ ఎక్కడ ఉంది? అట్ ఈక్విలిబ్రియం. సో అట్ ఈక్విలిబ్రియం దగ్గర మనకి డెల్టా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ 0 రా, డెల్టా జీ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో క్యూ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే కేసీ రాసుకోవచ్చు రా. సో అట్ ఈక్విలిబ్రియం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ 0 రా, మన థర్మోడైనమిక్స్లో నేర్చుకుంటాం, ఈక్విలిబ్రియంలో నేర్చుకుంటాం. రియాక్షన్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. క్యూ అంటే ఏంటి? రియాక్షన్ కోఎఫిషియంట్. దీనికి ఈక్వల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి ఈక్వల్. మనం ఫస్ట్ ఈక్విలిబ్రియం లెసన్లో నేర్చుకుంటాం రా. ఒక క్యూ ఈక్వల్ టు కేసీ అట్ ఈక్విలిబ్రియం సబ్స్టిట్యూషన్ చేయండి ఇక్కడ. దీని ప్లస్ ఏమొస్తుంది? 0 ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ 2.303 ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ లాగ్ కేసీ. సో దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చురా? డెల్టా జీ నాట్ ఈక్వల్ టు మైనస్ 2.303 ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ లాగ్ కేసీ. సో దిస్ ద వన్ ఫార్ములా. డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ 2.303 ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ లాగ్ కేసీ. లాగ్ కాకుండా ఎల్ అని ఇచ్చారనుకోండి, దీని ప్లేస్లో నిల్చోండి ఆర్ డెల్టా జీ నాట్ ఈక్వల్ మైనస్ ఆర్ ఇంటూ టీ ఇంటూ ఎల్ఎన్ కేసీ రా. బోత్ ఆర్ సేమ్ రా. ఎల్ఎన్ కేసీ నథింగ్ బట్ 2.303 లాగ్ కేసీ రా. బోత్ ఆర్ సేమ్. ఎల్ఎన్ని లాగ్లో మార్చుకున్నప్పుడు 2.303 మల్టిప్లై చేస్తాము. సో ఇక్కడ ఎల్ఎన్ కేసీ ఈక్వల్ టు 2.303 ఇంటూ లాగ్ కేసీ. ఇదేనా మనకి ఆప్షన్స్ ప్రకారం మనం చెక్ చేసుకుంటాం. ఎల్ఎన్ ఇచ్చాడా, లాగ్ ఇచ్చాడా. లాగ్ ఇస్తేనే 2.303 తీసుకుంటాము, ఎల్ఎన్ ఇస్తే ఓన్లీ ఆర్ ఇంటూ టీ ఇంటూ లాగ్ కేసీ. ఓకే, దిస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ థర్డ్ వన్. Third one, relation between E naught cell and Kc, equilibrium constant. Same. Next, according to Nernst equation, E cell equal to E naught cell minus 0.06 by n into log of product constant అంటే Q. ఇక్కడ చూడండి, ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది ఖచ్చితంగా ఈక్విలిబ్రియం దగ్గర రియాక్షన్ జరుగుతున్నట్టు మనకి. అట్ ఈక్విలిబ్రియం డెల్టా జీ ఈక్వల్ టు 0 అయితే ఈ సెల్ వాల్యూ ఆల్సో 0 అవుతుంది. డెల్టా జీ ఈక్వల్ టు 0 అయితే ఈ సెల్ ఈక్వల్ టు 0, ఈ సెల్ 0 అవుతుంది. క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? కేసీ. సబ్స్టిట్యూషన్ చేయండి. ఇది ఏమవుతుంది మనకి? 0 ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.06 బై ఎన్ ఇంటూ లాగ్ క్యూ ప్లస్ ఏం రాస్తాం? కేసీ. సో దీని నుంచి E naught cell equal to 0.06 by n into log Kc. దీని నుంచి log Kc equal to E naught cell into n by 0.06. So this is the formula. Log Kc equal to E naught cell into n by 0.06. క్వశ్చన్లో డైరెక్ట్గా ఈ నాట్ సెల్ ఇస్తాడు, కేసీ కనుక్కోమంటాడు. మనం ఫస్ట్ లాగ్ కేసీ వస్తుంది, లాగ్ నుంచి మనం కేసీకి మార్చుకోవాలి. దాన్ని సమ్ చేస్తాము. ఇది మనకి ఇక్కడ లాగ్ కేసీ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ ఇంటూ n by 0.06. నెక్స్ట్ వన్ రిలేషన్స్ ఇంటర్ కన్వర్షన్స్. మనకి డెల్టా జీ నాట్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఈ నాట్ సెల్. మనకి డెల్టా జీ నాట్ ఈక్వల్ టు నెగిటివ్ సైన్ వచ్చింది రా. ఆ రియాక్షన్ మనకి ఏంటంటే స్పాంటేనియస్ రియాక్షన్ రా.
ఒక డెల్టా జీ వాల్యూ డెల్టా జీ నాట్ వాల్యూ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ సైన్ అంటే స్పాంటేనియస్ రియాక్షన్ మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అలాంటి క్వశ్చన్ అడుగుతుంటారా. డెల్టా జీ నాట్ వాల్యూ నెగిటివ్ సైన్ ఉంటే స్పాంటేనియస్ రియాక్షన్. ఇప్పుడు ఇది నెగిటివ్ సైన్ కావాలంటే డెల్టా జీ నాట్ వాల్యూ నెగిటివ్ కావాలంటే ఈ నాట్ సైన్ వాల్యూ ఏముండాలి, పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలి. చూడండి -n ఇంటూ ఎఫ్ ఇంటూ ఈ నాట్ సెల్ రా, ఇది నెగిటివ్ కావాలంటే ఇది ఉండాలి పాజిటివ్ సైన్ ఉండాలి. సో ఇయర్ డెల్టా జీ నాట్ నెగిటివ్ స్పాంటేనియస్ అయితే ఈ నాట్ సెల్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఈ నాట్ సెల్ గ్రేటర్ దాన్ 0 పక్కన గుర్తుపెట్టుకున్నాం. డెల్టా జీ నాట్ నెగిటివ్ స్పాంటేనియస్ రియాక్షన్ అయితే ఈ నాట్ సెల్ ఏముండాలి పాజిటివ్. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా జీ నాట్ వాల్యూ పాజిటివ్ సైన్ ఉందిరా, దాన్ని ఏమంటాం నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అంటాం. నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ జరగాలంటే ఇది పాజిటివ్ రావాలంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇది ఎందుకు కావాలి నెగిటివ్ కావాలి. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది పాజిటివ్. కాబట్టి ఇక్కడ ఈ నాట్ సెల్ ఏమవుతుంది లెస్ దాన్ 0. ఒక స్పాంటేనియస్ రియాక్షన్లో డెల్టా జీ నాట్ వాల్యూ నెగిటివ్, ఈ నాట్ సెల్ వాల్యూ పాజిటివ్. నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ డెల్టా జీ నాట్ వాల్యూ పాజిటివ్, ఈ నాట్ సెల్ వాల్యూ నెగిటివ్. ఓకే, అదే మరి ఇఫ్ డెల్టా జీ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం రా, ఇది 0 రావాలంటే ఈ నాట్ సెల్ ఏమై ఉండాలి, ఈ నాట్ సెల్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ నాట్ సెల్ 0 తీసుకున్నప్పుడు డెల్టా జీ నాట్ వాల్యూ కూడా మనకి ఏమొస్తుంది 0. ఇది మనకి కొన్ని అప్లికేషన్స్ క్వశ్చన్ స్పాంటేనియస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఫర్ స్పాంటేనియస్ రియాక్షన్, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అడుగుతుంటాడు. సో మనకి గుర్తుపెట్టుకోండి నెగిటివ్ సైన్ వస్తే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్, రెండు ఇన్వర్స్ ఉంటారు. నెక్స్ట్ వన్ డెల్టా జీ నాట్ మైనస్ ఆర్ ఇంటూ టీ ఇంటూ ఎల్ఎన్ కేసీ. ఇప్పుడు ఇక్కడ చూడండి కేసీకి డెల్టా జీ నాట్ అడుగుతుంటాడు రా. ఇప్పుడు స్పాంటేనియస్ రియాక్షన్ కావాలంటే మనకి డెల్టా జీ వాల్యూ నెగిటివ్ అంటే మనకి స్పాంటేనియస్, ఇది నెగిటివ్ రావాలంటే మొత్తం ఏమై ఉండాలి మనకి ఎల్ఎన్ కేసీ ఈక్వల్ ఏముండాలి పాజిటివ్ ఉండాలి. సో డెల్టా జీ నెగిటివ్ స్పాంటేనియస్ రా, ఇది స్పాంటేనియస్ రావాలంటే ఇక్కడ ఎల్ఎన్ కేసీ వాల్యూ గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ పాజిటివ్ సైన్ ఉండాలి. సో గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు మరి ఇప్పుడు ఎల్ఎన్ కేసీ గ్రేటర్ పాజిటివ్ రావాలంటే కేసీ వాల్యూ ఏమై ఉండాలి, ఇప్పుడు కేసీ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి పాజిబుల్ అవుతుంది. ఎల్ఎన్ వాల్యూ 1 అంటే ఎంత 0 అవుతుంది. మనకి ఇక్కడ కేసీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఓకే, కేసీ వాల్యూ ఎంత ఉండాలి గ్రేటర్ దాన్ 1. చూడండి డెల్టా జీ నాట్ నెగిటివ్ స్పాంటేనియస్ రియాక్షన్లో ఎల్ఎన్కే వాల్యూ పాజిటివ్ ఉంటుంది, కేసీ వాల్యూ ఆల్సో పాజిటివ్, నాట్ పాజిటివ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. నెక్స్ట్ డెల్టా జీ నాట్ వాల్యూ పాజిటివ్ అయితే మనకేంటి నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ రా, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్ రావాలంటే ఎల్ఎన్ ఏముండాలి, ఎల్ఎన్ కేసీ ఈక్వల్ నెగిటివ్ ఉండాలిరా, లెస్ దాన్ 0 ఉండాలి. సో ఇది లెస్ దాన్ 0 ఉండాలంటే ఇక్కడ కేసీ వాల్యూ లెస్ దాన్ 1, ఓకేనా 1/10 అలా తీసుకుంటాం రా. సో ఎలా కేసీ ఈక్వల్ టు ఇది. ఇక్కడ మనకి 3 పాయింట్స్. నెక్స్ట్ డెల్టా జీ వాల్యూ 0 వచ్చిందంటే ఎల్ఎన్ కేసీ ఈక్వల్ టు 0, ఎల్ఎన్ కేసీ 0 అంటే కేసీ ఈక్వల్ టు 0 అంటే ఈక్విలిబ్రియంలో, సారీ కేసీ ఈక్వల్ టు 1. ఇది అట్ ఈక్విలిబ్రియం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి డెల్టా జీ నాట్కి రా, ఈ నాట్ సెల్కి కేసీకి మనం చెప్పుకున్నా ఒక టేబుల్గా రాస్తున్నాం. డెల్టా జీ నాట్ వాల్యూ నెగిటివ్ తీసుకున్నాం రా, డెల్టా జీ నాట్ లెస్ దాన్ 0 అయితే ఈ నాట్ సెల్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఈ నాట్ సెల్ గ్రేటర్ దాన్ 0 అయితే కేసీ కూడా మనకి గ్రేటర్ దాన్ 1, కేసీ ఏంటమ్మా గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ డెల్టా జీ నాట్ వాల్యూ పాజిటివ్ అయితే ఈ నాట్ సెల్ నెగిటివ్ అవుతుంది, కేసీ వాల్యూ ఆల్సో లెస్ దాన్ 1. సో డెల్టా జీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ నాట్ సెల్ ఈక్వల్ టు 0,
here Kc equal to 1. ఈ మూడిట్ల మీద నీటిలో అడిగినట్టున్నాడు. which of the following statement is correct అని. ఒక this is the spontaneous reaction రా, spontaneous reaction, non spontaneous reaction at equilibrium. ఓకే, కొన్ని న్యూమరికల్స్ చేద్దాం రా. Calculate the Kc for the reaction copper plus 2 Ag plus convert to copper plus 2 Ag. E naught cell equal to 0.46. This is the question. Kc కనుక్కోమన్నాడు, ఈ నాట్ సెల్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఫార్ములా? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈ నాట్ సెల్. వాట్ ఇస్ ఫార్ములా? ఈ నాట్ సెల్ ఈక్వల్ టు 0.06 by n into log Kc. మనకు కావాల్సిన log Kc. log Kc ఈక్వల్ టు E naught cell into n by 0.06. E naught cell ఇచ్చాడు ఎంత? 0.46 into n value loss of electron రా, copper convert to copper plus 2 రా, 2 0.06, 2 time cancel రా, 46 by 3. సో 46 by 3 అంటే మన దీని వాల్యూ ఎంత అంటే 15.33 రా. log Kc ఈక్వల్ టు 15.33 అమ్మ. సో దీని నుంచి మనకి log Kc ఈక్వల్ టు 15.33 అయితే Kc ఈక్వల్ ఎంత అవుతుంది? 10 to the power 15.33 రా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, మనకి యాంటీ లాగరిథం అప్లై చేయాలో నేను దీన్ని ఇలా రాస్తున్నాను షార్ట్ కట్. 15 into 10 to the power 0.3. మనకి log 2 వాల్యూ 0.3. సో ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 10 to the power 15 into 2. సో Kc అనేది, సో Kc ఈక్వల్ టు 2 into 10 to the power 15కి ఈక్వల్. Next question. Calculate the potential of hydrogen in contact with the solution of pH equal to 10. ఇదిలో ఇప్పుడు చూడండి, పొటెన్షియల్ కనుక్కోమన్నాడు, ఈ సెల్ కనుక్కోమన్నాడు, pH వాల్యూ ఇచ్చాడు. మనకి నెక్స్ట్ ఈక్వేషన్ అంటే సింగిల్ ఎలక్ట్రోడ్ SH. దెన్ హైడ్రోజన్ ఈజ్ కాంటాక్ట్ విత్ సొల్యూషన్ అన్నాడు. H2 గ్యాస్ కాంటాక్ట్ విత్ H+. ఏ రియాక్షన్ ఇక్కడ అంటే క్యాథోడ్ దగ్గర జరుగుతున్నాయి, యానోడ్ దగ్గర జరుగుతుందంటే ఇక్కడ మనం చూడండి మనం. సో ఇట్ 2H+ గెయిన్ 2 ఎలక్ట్రాన్ కన్వర్ట్ టు H2. దీనికి ఏదైంది ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్. వాట్ ఇస్ రియాక్షన్ రియాక్షన్. సో రిడక్షన్ రియాక్షన్ దగ్గర మనకు ఫార్ములా ఏంటి? ఈ సెల్ ఈక్వల్ టు -0.06 ఇంటూ pH. -0.06 ఇన్ pH వాల్యూ ఎంత ఇచ్చాడు? 10. సో -0.6 ఆన్సర్. ఓకేనా? సో ఇచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఏ రియాక్షన్ ఇచ్చారంటే అట్ యానోడ్ దగ్గర ఇచ్చాడు, సారీ అట్ క్యాథోడ్ దగ్గర ఇచ్చాడు రియాక్షన్. సో క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సొల్యూషన్ అన్నాడు. అంటే H+ అనేది H2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది.
డబుల్ రియాక్షన్ అట్ క్యాథోడ్ దగ్గర జరుగుతుందో. సో ప్రీవియస్ క్వశ్చన్ అమ్మ. సో దిస్ టోటల్ నెక్స్ట్ ఎందరో మోడల్లో మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇస్తాడు మెటల్కి. సో 2 వాల్యూస్ ఇచ్చి 3వ వాల్యూ కనుక్కోమంటాడమ్మా. సో దీన్ని మనం ఏమంటామంటే లెట్మార్ డయాగ్రామ్ ఉండదు, ఈఎంఎఫ్ డయాగ్రామ్ ఉండదు. ఈఎంఎఫ్ డయాగ్రామ్, దీన్ని లాటిమార్ డయాగ్రామ్ అంటామరా, లాటిమార్. ఇక్కడ మనకి డిఫరెంట్ మెటల్స్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇస్తాడు. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే మనకి హైయర్ ఆక్సిడేషన్ నెంబర్ నుంచి లోవర్ ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవాలి. ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రైట్కి హైయర్ ఆక్సిడేషన్ నెంబర్ నుంచి లోవర్ ఆక్సిడేషన్ నెంబర్ రాసుకొని సో దానికి మనం ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూద్దాము. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. డైరెక్ట్గా మీకు డేటా వస్తుందా? ఈజీ క్వశ్చన్ కాన్సెప్ట్ అమ్మా. మనకి జేఈలో అడుగుతున్నాడు ఎక్కువ క్వశ్చన్ ఇది. మనకి ఒక క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారంటే, ఇఫ్ E naught of aluminum plus convert to aluminum equal to 1.69, E naught of not aluminum, gold, Au plus 3 convert to Au equal to 1.4, then E naught of Au plus 3 convert to Au will be ఇలా ఇస్తారు చూడండి. Au plus 1 convert to Au plus 3 convert to Au plus 3 convert to Au plus అడిగాడు. ఇలా అడిగాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి మెటల్స్ చూడండి ఆక్సిడేషన్ నెంబర్ +1 0 +3. మీరు దీన్ని ఎలా రాసుకోవాలంటే చూడండి మనం హయ్యర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +3, Au plus 3 నుంచి Au plus 1కి వచ్చింది, Au plus 1 నుంచి Au. ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎండింగ్ రాదు. దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్ అనుకున్నాం, ఇది సింగిల్ స్టెప్ అనుకున్నాం. సో దీన్ని నేను ఏమనుకున్నాను అంటే 3 అనుకోండి, ఓకేనా 3. సో డెల్టా G03, ఇది డెల్టా G01 అనుకున్నాం, దీన్ని డెల్టా G0 వచ్చింది. మనకి ఫార్ములా ఏంటో చూడండి, సింగిల్ స్టెప్ డెల్టా G03 ఈక్వల్ టు డెల్టా G01 ప్లస్ డెల్టా G02. G0 ఉన్న ఫార్ములా చెప్పుకోండి నేను. డెల్టా G0 ఫార్ములా అండి -n ఇంటూ F ఇంటూ E03 మైనస్ n1 ఇంటూ F ఇంటూ E03 n2 into F into E01 plus minus n2 into F into E02. ఇక్కడ F క్యాన్సిల్ అయిపోతుందిరా. సో సైన్లుగా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి మనకు n1 into E03 ఈక్వల్ టు n2 into E01 ప్లస్ n2 into E02. దీని నుంచి మనకి E03 కావాలరా, n1 E01 ప్లస్ n2 ఇంటూ E02 బై, ఇది ఫార్ములా. మనకి ఈ టైప్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏదో కనుక్కోమంటాడు. ఇక్కడ చూడండి ఇది సింగిల్ స్టెప్ అనుకున్నాము, ఇది మల్టీ స్టెప్స్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని ఏమనుకున్నాము, దిస్ ఇస్ ద E01, దిస్ ఇస్ ద E02, దిస్ ఇస్ ద E03. ఇది కనుక్కోమన్నాడు. సో మనకి ఏం కనుక్కోమన్నాడు రా, Au plus 3 కన్వర్ట్ టు Au కనుక్కోమన్నాడు రా. కూర్చోండి. సారీ అమ్మా, దిస్ ఇస్ ద n3. ఇప్పుడు చూడండి Au plus 3 కన్వర్ట్ టు Au రా.
AU plus 3 convert to AU అంటే how many electron change plus 3 convert to 0 అంటే n ఇక్కడ 3 into AU plus 3 convert to AU, this value is given 1.4 equal to n1 అంటే ఇది తీసుకోవాలరా, plus 3 convert to plus 1 loss of electron 2 or gain of electron 2, E01 అదే కనుక్కోవాలి మనం. చూడండి ప్లస్ 3 కన్వర్ట్ టు ప్లస్ 1 అది క్వశ్చన్ మార్క్ రా, సో E01 తెలియదు మనకి. నెక్స్ట్ n2 అంటే ఇది రా, ప్లస్ 1 కన్వర్ట్ టు 0 1, E0 వాల్యూ 1.69, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎంతమ్మా 1.4 ఇంటూ 3 రా 4.2 ఈక్వల్ టు 2 E01 ప్లస్ 1.69, 2 E01 ఈక్వల్ టు 4.2 మైనస్ 1.69 రా, సో దీని వాల్యూ మనకి 2.51 రా, సో E01 ఈక్వల్ టు 1.25 సంథింగ్ వస్తుంది. ఈ విధంగా మనం చూద్దాం. ఇలా క్వశ్చన్ గుర్తుపెట్టుకున్నామా, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మీరు ముందు హైయర్ ఆక్సిడేషన్ నెంబర్ నుంచి లోవర్ ఆక్సిడేషన్ నెంబర్ రాసుకుంటాము. ఫస్ట్ 1 టు లాస్ట్ 1ని నేను V3 అనుకున్నారా, E03 అనుకున్నాను. మీ ఇష్టం, ఇది E01 అనుకుంటే ఇది E2 అవుతుంది, ఇది E3 అవుతుంది. ఓకేనా, ఈక్వల్ తీసుకోవాలి. ఫైనల్ స్టెప్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ తీసుకుంటాము. n అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అమ్మ. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం రా. ఇంకొక సమ్ చూద్దాం చూడండి. If E0 of Fe plus 2 convert to Fe equal to x, E0 of Fe plus 3 convert to Fe plus 2 equal to y, calculate the E0 of Fe plus 3 convert to Fe. చూడండి Fe plus 2, Fe plus 3, Fe ఇచ్చాడు. అక్కడ మనకి ఏం రాసుకోవాలి, హయ్యర్ ఆక్సిడేషన్ నెంబర్ నుంచి లోవర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇలా రాసుకున్నాం రా. ఇది సింగిల్ రా, దీన్ని ఏమనుకున్నాను E01 అనుకోండి, ఇది 2, ఇది 3 అనుకున్నాను. ఈక్వేషన్ 1 ఈక్వల్ టు 2 ప్లస్ 3 రా. 1 అంటే ఇక్కడ ఏంటి మనకి n1 ఇంటూ E01, 2 అంటే n2 ఇంటూ E02, 3 అంటే n2 ఇంటూ E03. ఇప్పుడు చూడండి n1 క్వశ్చన్ చూడండి, మీకు ఏమి ఇచ్చాడు. n1 అంటే ఎవరు, Fe plus 3 కన్వర్ట్ టు Fe రా, ఇదే మన క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్ తెలియదు మనకి. n1 ఎంత ప్లస్ 3 నుంచి 0కి వస్తుంది అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ 3 ఇంటూ E01. n2 అంటే ఇది మనకి 3 నుంచి 2కి వచ్చింది, n2 వాల్యూ 1 ప్లస్ 3 కన్వర్ట్ టు ప్లస్ 2 y E0 వాల్యూ y ప్లస్ 2 నుంచి 0కి 2 ప్లస్ 2 నుంచి Fe ప్లస్ 2 టు Fe రా x. సో హియర్ E01 ఈక్వల్ టు 2x ప్లస్ y బై 3. ఓకే, సో ఈ విధంగా మనకి లాటిమర్ డయాగ్రామ్స్ అంటాం రా. ఇది క్వశ్చన్ మనకి రిపీట్ అవుతుందమ్మా. ఓకే, ఇంకొకటి వెళ్తాము మోడల్, సేమ్ మోడల్, అది క్లియర్ అవుతుంది మీకు డౌట్స్. చూడండి అంటే E0 ఆఫ్ కాపర్ ప్లస్ 2 కన్వర్ట్ టు కాపర్ 0.34, E0 ఆఫ్ కాపర్ ప్లస్ కన్వర్ట్ టు కాపర్ 0.52. Find the copper plus 2 convert to copper plus 1 అడిగాడు.
ఇక్కడ చూడండి హైయర్ ఆక్సిడేషన్ నెంబర్ టు లోవర్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఈ హైయర్ ఆక్సిడేషన్ నెంబర్ కాపర్ +2 కన్వర్ట్ టు కాపర్ +1 కన్వర్ట్ టు కాపర్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము, దీన్ని 2 అనుకున్నాము, దీన్ని 3 అనుకున్నాము. సో 1 = 2 + 3 తీసుకుంటాం. 1 అంటే మనకి N1 × E01, 2 అంటే N2 × E02, 3 అంటే N3 × E03. N1 ఇది N1 రా. +2 కన్వర్ట్ టు కాపర్. +2 కన్వర్ట్ టు కాపర్ అంటే ఇక్కడ ఎంతమ్మా? +2 కన్వర్ట్ టు కాపర్ అంటే N = 2. E0 వాల్యూ ఇచ్చాడు రా. +2 కన్వర్ట్ టు దిస్ వాల్యూ 0.30 ఇచ్చాడు రా, 0.34. N2 అంటే ఇదిరా. +2 కన్వర్ట్ టు +1, ఇది క్వశ్చన్ మార్క్. +2 కన్వర్ట్ టు +1 అంటే N2 వాల్యూ 1 × E02. +1 × కాపర్ రా, 1 × 0.52. So here 0.68 = E02 + 0.52. So here E0 = 0.68 - 0.52 ra. So 0.16 volt. ఓకే. సో ఇది మనకి లెట్మార్ డయాగ్రామ్ బేస్ చేసిన క్వశ్చన్స్ అమ్మా. ఇక్కడ జేఈ స్టూడెంట్స్ మెయిన్ ఫోకస్ చేయాలమ్మా, ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దీంతో మనకి సో ఎలక్ట్రోకెమికల్ సెల్ టోటల్ కంప్లీట్ అమ్మ. సో ఇక్కడ ఏమేమి కంప్లీట్ మనకి గ్యాల్వానిక్ సెల్ అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ కంప్లీట్ అయినాయి. ఓకేనా, దాని మీద క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఈక్వేషన్ అండ్ అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి. ఓకే. సో లాస్ట్ మనకి దిస్ ఇస్ టోటల్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ కంప్లీట్ అమ్మ. సో నెక్స్ట్ సెక్షన్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అండ్ ఫారడేస్ లాస్, ఓకేనా, అండ్ అప్లికేషన్స్ అమ్మ. ఓకే, బాయ్ ఎవరీవన్. క్లాస్ నోట్స్ మనకి డిస్క్రిప్షన్లో నేను PDF పంపిస్తాను, నోట్ చేసుకోండి. బాయ్.